హలో గాయ్స్, మనకి రీసెంట్గా విరాట్ కోహ్లీ పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే అసలు టెస్ట్ క్రికెట్కి అసలు ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చాడా అనే డౌట్స్ కూడా అరైజ్ అవుతూ ఉన్నాయి. అయితే అదంతా పక్కన పెడితే మరి ఈ టెస్ట్ క్రికెట్కి కనుక రిటైర్మెంట్ ప్రకటించకపోయినట్టయితే ఖచ్చితంగా కొన్ని దగ్గరకు వచ్చిన కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డులు మాత్రం ఖచ్చితంగా బ్రేక్ అయ్యాయి అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ సినారియో కనుక ఒకసారి చూసుకుంటే ఓడిఐస్లో 10,000 రన్స్ని ఎప్పుడో క్లియర్ చేసేసాడు. సో మరి దాని తర్వాత టెస్ట్లో చూసుకుంటే మరి 10,000 రన్స్ ఇప్పటివరకు క్లియర్ చేయలేదు. సో మరి అతను టెస్ట్ క్రికెట్లో స్కోర్ చేసింది ఎంత అంటే కేవలం 9,230 రన్స్ మాత్రమే. అంటే ఇంకొక 770 రన్స్ కనుక చేసినట్టయితే మరి టెస్ట్ క్రికెట్లో కూడా 10,000 రన్స్ మార్క్ని అయితే అందుకున్నాడు. సో మరి ఇప్పుడు ఈ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు కాబట్టి సో మరి ఈ రికార్డ్ అయితే మరి టెస్ట్లో 10,000 రన్స్ అయితే రీచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో ఏదైనా సరే మరి ఈ ఇంగ్లాండ్ సిరీస్లో కనుక మరి అతను ఉన్నట్టయితే దాని తర్వాత ఇంకో సిరీస్ కనుక ఆడినట్టయితే ఖచ్చితంగా ఇటువైపు ఓడిఐస్లో అలాగే టెస్ట్లో సో మరి ఈ 10,000 రన్స్ మార్క్ని అయితే ఖచ్చితంగా అందుకున్నాడు. సో మరి ఈ టెస్ట్ రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించాడో కూడా అర్థం కావట్లేదు. సో దీనివల్ల మరి 10,000 రన్స్ రికార్డును కూడా మరి రీచ్ అవ్వలేకపోతే సో ప్రజెంట్ అయితే విరాట్ కోహ్లీ పరిస్థితి ఏర్పడింది. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.